హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్ట్ ఫుడ్ రెసిపీస్ ఛానల్. అందరూ బాగున్నారా అండి? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు బెంగళూరు స్పెషల్ దొన్నె బిర్యానీ అండి. చాలా బాగుంటుంది. మేము అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఇంట్లో చేయకన్నా ఉన్నప్పుడు రెస్టారెంట్లో ఈ దొన్నె బిర్యానీ తిన్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. అందుకని మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్దాం పదండి. దొన్నె బిర్యానీ చేయడానికి ముందుగా 1/2 కిలో చికెన్ తీసుకోవాలి. 1/2 కిలో చికెన్ తీసుకున్న తర్వాత శుభ్రంగా 2 సార్లు కడుక్కున్న తర్వాత ఇలా ఒక వెడల్పుగా ఉన్నటువంటి ఒక పాత్రలోకి వేసుకోవాలి. తరువాత ముందుగా రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు పసుపు కొద్దిగా వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఇంట్లోనే తాజాగా నూరినటువంటి అల్లం వెల్లుల్లి పేస్టుని 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు తాజాగా ఉండేది తీసుకోవాలి. ఎందుకంటే షాపుల్లో తెచ్చిండేది వేసుకుంటే టేస్టే మారిపోతుంది. అందుకని ఇంట్లో నూరినదే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. మళ్ళీ పచ్చిమిరపకాయలు వేసుకుంటాము, అందుకని 1 స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు తాజాగా ఉన్నటువంటి ఫ్రెష్ పెరుగు వేసుకోవాలి. పుల్లగా ఉండే పెరుగు వేసుకోకూడదు. పెరుగు 3 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను. ఈ పెరుగు వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి, ఉప్పు, రెడ్ చిల్లీ పౌడర్, పెరుగు అంతా వేసుకున్నాం కదా. ఈ చికెన్కి అంతా ముక్కలు బాగా పట్టించాలి. మసాలా అంతా కలిపే దాంట్లోనే ఉంటుంది బిర్యానీ టేస్ట్. మనం స్పూన్తో కాకుండా మన చేతులతోనే కలిపితే టేస్ట్ చాలా బాగా ఉంటుంది, బాగా కలుస్తుంది. ఇలా కలిపిన తర్వాత అర్ధగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. దొన్నె బిర్యానీ చేయడానికి నేను 1/2 కిలో చికెన్ తీసుకున్నాం కాబట్టి ఈక్వల్గా 1/2 కిలో చికెన్కి 1/2 కిలో రైస్ తీసుకోవాలి. నేను కోలం రైస్ తీసుకుంటున్నాను. ఈ దొన్నె బిర్యానీకి కోలం రైసు టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకని కోలం రైస్ తీసుకుంటున్నాను. మీకు ఇష్టమైన రైస్ మీరు తీసుకోవచ్చు. సోనా మసూర్ అయినా తీసుకోవచ్చు, చిట్టి ముత్యాలైనా తీసుకున్నా కూడా దొన్నె బిర్యానీ చాలా బాగుంటుంది. ఇది 2 సార్లు కడుక్కున్న తర్వాత 1 గంట సేపు బియ్యాన్ని నానబెట్టుకోవాలి. దొన్నె బిర్యానీ చేయడానికి మసాలా చేయడానికి 2 బిర్యానీ ఆకు, 4 లవంగాలు, కొద్దిగా సోంపు, కొద్దిగా సాజీర, చెక్క కొద్దిగా, మిరియాలు కొద్దిగా, 4 యాలకులు, మరాఠీ మొగ్గ తీసుకొని పెట్టుకోవాలి. ఇదన్నీ మసాలా చేయడానికి కావాలి. దొన్నె బిర్యానీకి మసాలాలన్నీ తీసుకున్నాం కదా. దాని తర్వాత ఆ మసాలా చేయడానికి ముఖ్యంగా కావాల్సింది మెంతాకండి. మెంతాకు కొద్దిగానే తీసుకోవాలి, ఎక్కువ తీసుకుంటే చేదు వస్తుంది. కొద్దిగా తీసుకొని పుదీనా ఎంత తీసుకుంటామో కొత్తిమీర అంతే తీసుకోవాలి. పుదీనా కొత్తిమీర ఈక్వల్గా తీసుకోవాలి. మెంతాకు తక్కువగా తీసుకోవాలి, ఎక్కువ తీసుకుంటే చేదు వస్తుంది. 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే 10 పచ్చిమిరపకాయలు శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి. మెంతాకు, పుదీనా, కొత్తిమీర అన్నిట్లోన మన్ను ఉంటుంది కాబట్టి వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని మనము కట్ చేసుకొని పెట్టుకోవాలి ముందుగా మసాలా చేయడానికి. ఇవి మామూలుగా పిల్లలు కానీ పెద్దలు కానీ రైసుల్లో తీసి పెట్టేస్తారు పక్కన. ఇలా మనము గ్రైండ్ చేసామనుకోండి, ఎవ్వరు పక్కకు తీసేకే అవకాశము ఉండదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వెలిగించుకున్న తర్వాత కడాయి పెట్టుకొని కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వేసుకోనవసరం లేదు. వేసుకున్న తర్వాత ఆయిల్ కాగిన తర్వాత మనం ముందుగా ఒక ప్లేట్లో పెట్టుకున్నాం కదండి మసాలాలన్నీ, అదే బిర్యానీ ఆకి 2, ఇంకా మిగతా మసాలా ప్లేట్లో ఉండేదంతా 2 సెకండ్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు వేపనవసరం లేదు. ఇలా 2 సెకండ్స్ వేగిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ ఉన్నాయి కదండి, ఎర్రగడ్డలు, అదే ఉల్లిపాయ, అవి ఉల్లిపాయ ముక్కలన్నీ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు మాత్రము 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కలర్ మారాలి. ఇలా కొద్దిసేపు ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలంతా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ చూసారా, కొద్దిగా కలర్ మారుతుంది కదా. ఇప్పుడు చూసారా ఉల్లిపాయ ముక్కలు అంతా బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు ఎప్పుడు డైరెక్ట్గా ఆయిల్లో అలా వేయకూడదు, అడ్డంగా ఇలా తుంచుకున్నాను పచ్చిమిరపకాయలను. ఇలా
పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కడుక్కున్నటువంటి కొత్తిమీర, పుదీనా, మెంతి ఆకులు అన్నీ వేసుకోవాలి. వేసుకొని బాగా మంచిగా కలుపుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు అప్పుడే మనము రెడ్ చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూనే వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు పచ్చిమిరపకాయలు తీసుకున్నాము. ఇదే టేస్ట్ చాలా బాగుంటుంది. కారం అంతా పచ్చిమిరపకాయల్లోనే వస్తుంది. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర అంతా ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఇప్పుడు కొత్తిమీర, పుదీనా ఫ్రై అయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ చల్లారి పెట్టుకోవాలి. బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకున్నాను. దీన్ని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. కోర్స్గా గ్రైండ్ చేసుకోకూడదు. ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా స్టవ్ ఆన్ చేసి వెలిగించుకొని ఒక బిర్యానీ పాత్ర, వెడల్పుగా ఉన్నటువంటి బిర్యానీ పాత్ర, అడుగు మందంగా ఉండే పాత్ర పెట్టుకోవాలి. తరువాత 1 కప్పు ఆయిల్ వేసుకుంటున్నాను. 1 కప్పు ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇది ఆయిలు, నెయ్యి కరగాలి. ఇది కొద్దిగా కరిగిన తరువాత 1 బిర్యానీ ఆకు, 2 ఇలాచి అదే యాలకులు, 2 లవంగాలు, మరాఠీ మగ్గ, అనాస పువ్వ, స్టార్ అనాస పువ్వ వేసుకొని తరువాత 2 మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇవి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒక 5 మినిట్స్ మనము ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు చూసారా, ఒక 5 మినిట్స్ తర్వాత గోల్డెన్ కలర్ వచ్చినాయి కదా, మంచిగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూను తాజా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. వేసుకొని దీన్ని కూడా ఒక 2 మినిట్స్ ఆయిల్లో బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేస్తేనే బిర్యానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఊరికే అలా ఫ్రై చేసి వెంటనే వేసుకున్నాం అనుకోండి బాగుండదు. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనము ముందుగా మ్యారినేట్ చేసి ఒక అర్ధగంట సేపు పెట్టుకున్నాం కదండి, ఆ చికెన్ అంతా బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి. చికెన్ కనీసము ఉడకటము అంటే 75% మనం చికెన్ని ఉడికించుకోవాలి. 75% ఉడికించుకుంటేనే బిర్యానీకి చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకుంటే కొద్దిగా తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడు చికెన్ చూసారు కదా, బాగా ఫ్రై అయింది కదా. 75% ఖచ్చితంగా చికెన్ని ఫ్రై చేసుకోవాలి. 75% ఉడికించుకోవాలి. ఇప్పుడు మనము ముందుగా అదే ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, మెంతాకు వేసి గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ మిశ్రమానం అంతా వేసుకొని బాగా మంచిగా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. కనీసం 5 మినిట్స్ అన్నా ఈ చికెన్ పట్టేలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఫ్రై చేసుకున్న తర్వాత 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాం కాబట్టి 1కి 2 గ్లాసులు నీళ్ళు అంటే 4 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసినప్పుడు ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా రుచికి సరిపడ ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వేసుకోనవసరం లేదు. ఉప్పు వేసిన తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఉప్పు తక్కువ ఉందనుకుంటే మనం ఒకసారి చెక్ చేసుకున్నాం అనుకోండి సరిపోతుంది. తర్వాత ఇది తెరలేటప్పుడే మనం బియ్యం వేయాలి కాబట్టి ఇది ఇలా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్ మూత పెట్టుకున్నాం అనుకోండి, ఎసురు బాగా తెరులుతుంది, అంటే తొందరగా తెరులుతుంది. ఇప్పుడు చూసారా ఎసురు తెరులుతుంది కదా. ఇప్పుడు మనము ముందుగా 1 గంట సేపు నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని వేసుకోవాలి. ఇలా బియ్యాన్ని అంతా వేసుకొని బాగా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మనం మూత పెట్టుకున్నాం అనుకోండి, హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పెట్టుకోవాలి. మనకు కరెక్ట్గా సరిపోతుంది బిర్యానీకి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు అలానే వదిలేయాలి. మూత వెంటనే తీయకూడదు, అప్పుడు చాలా బాగుంటుంది బిర్యానీ. 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తున్నాను చూడండి. బెంగళూరు స్పెషల్ దొన్నె బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా సర్వ్ చేసుకోవడమే. అరోమా ఎలా ఉందంటే కొత్తిమీర, పుదీనా, మెంతి వేసాం కదా,
చాలా బాగుంటుంది, రుచికి రుచి ఉంటుంది, హెల్త్ పరంగా కూడా మనకు ఇది చాలా మంచిది. దీంట్లో ఎక్కువ మసాలాలన్నీ వేయలేదు కదా, చాలా బాగుంటుంది. దొన్నె బిర్యానీ చాలా జ్యూసీగా ఉంటుంది. చికెను బెంగుళూరు స్పెషల్ దొన్నె బిర్యానీ రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లోకి వేడివేడిగా దొన్నె బిర్యానీ పెట్టుకొని ఆనియన్స్ కట్ చేసుకొని లెమన్ కట్ చేసుకొని తింటుంటే ఒక ముద్ద తినాలనుకున్న వాళ్ళు 10 ముద్దలు తింటారు, అంత బాగుంటుంది. దీంట్లో మసాలాలు ఎక్కువ ఉండవు కదా, కొత్తిమీర పుదీనా మెంతి కదా, అందుకని చాలా బాగుంటుంది. హెల్త్ పరంగా కూడా చాలా బెస్ట్ అండి ఈ బిర్యానీ. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరి మీకు వీడియో నచ్చిందా లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేస్టీ ఫుడ్ రెసిపీస్ ఛానల్. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్